ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. నా పేరు రేలంగి లక్ష్మీ గంగాదుర్గ. నేను 10th క్లాస్ చదువుతున్నాను. యూకత్పల్లి మండలం ఎండపల్లి గ్రామం నుంచి వచ్చాం. మేము ఎండపల్లి గ్రామం నుంచి వచ్చాం. మాకు జరిగిన ఈ గొడవలో మా సార్లకు ఎటువంటి సంబంధం లేదు. క్యాస్ట్ ఫీలింగ్గా తీసుకుని వాళ్ళు చేసి, అయినా మా సార్ కూడా మాకు సార్ ఒక ఇన్స్పిరేషన్గా భావించి మేము NMMS కూడా తెచ్చుకోవడానికి సహకరించి మాకు తోడయ్యండి, నువ్వు చేయగలవమ్మా, మీరు సాధించగలరు అని ప్రోత్సహించి మా సార్ ఇప్పుడు కూడా కుల వివక్ష కోసం తేరు. వాళ్ళేంటి వీళ్ళేంటి బంగారు అనే పిలుతారు సార్ ఎవరైనా. తల్లి ఈ ఎండపల్లి అనేది మీ తెలివితేటల సొత్తు, మీరు ఎంత వాడుకుంటే అంత బాగుపడతారని చెప్పి మా ఇంగ్లీష్ సార్ని అసలు ఏమి చేయకుండా కూడా పీడి సార్ని ఇన్వాల్వ్ చేశారు. అందులో ఇంగ్లీష్ సార్ ఆపేరన్న తప్పుకి ఇంగ్లీష్ సార్ వెళ్ళిపోవాలని చెప్పేసి మొత్తం అన్నీ చేశారు. మరి అది ఆ కుల వివక్షత అనేది ఎవరు తీసుకొచ్చారో కూడా తెలియదు. ఇదైతే పక్కా ప్లాన్తో వచ్చారు మా స్కూల్కి. ప్రెస్ను కూడా ముందు వాళ్ళే తీసుకొచ్చుకుని పక్కా ప్లాన్ చేసుకుని వచ్చి మా స్కూల్ పరువు అంతా తీసేశారు. మాకు అవన్నీ తెలీదు. మా సారు మాకు కావాలి, మా ముగ్గురు సార్లు కూడా మాకు కావాలి. మేము అది కలెక్టర్ సార్కే చెప్పుకోవడానికి వచ్చాం మా బాధ. మేము ఆల్రెడీ వాళ్ళు వెంటనే అన్నీ తెప్పించుకున్నారు కాబట్టి ప్రెస్ వెంటనే ట్రాన్స్ఫర్ చేశారు సార్ని ముగ్గురిని కూడా. అదే మేము ఇంత దాకా వచ్చి మొత్తం అందరినీ తీసుకొచ్చి నిన్న మా పేరెంట్స్ కూడా నిన్న అక్కడ ఎవరన్నా ఉంటే పెద్దల దగ్గరికి వెళ్ళి మాట్లాడారు, పిడాపురం వెళ్ళారు. అన్నీ చేసినా కూడా మమ్మల్ని ఎవరో పట్టించుకుంటలేదు. మేము అందుకని మా సార్లు మా టీచర్స్ ఎవరో వద్దన్నా సరే మేము అందరం స్టూడెంట్స్ అందరం కలిపి మా పేరెంట్స్ అందరినీ తీసుకొచ్చి జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చాం. మమ్మల్ని మా టీచర్స్ కూడా ఎవరికి ఏమీ చెప్పలేదు. మళ్ళీ ఇప్పుడు ఏమంటారు, టీచర్స్ అందరూ పెడేసి పిల్లలందరినీ పంపించేస్తే సార్లు వచ్చేస్తారు అనుకుంటారా అని పెడతారు. మా సార్లు కదా, మా సార్లకు అసలు ఏమీ సంబంధం లేదు. మా సార్లకు తెలియకుండా వచ్చాము ఇక్కడికి. మేము స్కూల్కి కూడా వెళ్తే సార్ ఆపిచ్చేస్తున్నారని స్కూల్కి కూడా వెళ్ళడం మానేసి వచ్చాం. నిన్న ఒక మీడియా వచ్చిందండి, అది తీసుకొచ్చుకున్నారు, వాళ్ళే తీసుకొచ్చుకున్నారు, అన్నీ చెప్పించుకున్నారు. అన్నీ తీసుకుని మళ్ళీ గవర్నమెంట్కి సంబంధించినవి కూడా మా సార్లు దాంట్లో కలుపుతున్నారు. వాష్రూమ్స్ ఎలాగున్నాయి, ఫుడ్ ఎలాగున్నాయని అడుగుతున్నారు. అవన్నీ మా సార్లకు సంబంధం లేదు.
మా సార్ చేసిన తప్పు అయితే అందులో ఏమీ లేదండి. వాళ్ళు అలా సృష్టించి చేసి సార్ చాలా మంచివారు. ఎప్పుడు అది నా పేరు లక్ష్మీ గంగాదుర్గ అండి. నేను 10th క్లాస్. మీడియా సోదరులకు అందరికీ నా నమస్కారాలండి. మాది యు కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామం. జడ్పీ స్కూల్ నుంచి స్టూడెంట్స్ అందరూ వచ్చారండి. వాళ్ళ అమ్మ నాన్నలు కూడా వచ్చారండి. అయితే జరిగింది ఏంటంటే జడ్పీ స్కూల్లోని చిన్న కుల వివాదం అని జరిగిందని అది చిన్న వీడియో తీసి తనని రచ్చ చేసి ఇది చేశారండి. స్కూల్ నిమిత్తం ఇదైందండి. తన 3 మాస్టర్లని వేరే ఊర్లకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందండి. అయితే అది ఎలా జరిగింది ఏం జరిగింది అన్నది మనకి ఎవరికీ తెలియదండి. అది బయట వీడియోలు తీసుకొచ్చి లోపల పెట్టి అది కుల వివక్షతని పెట్టి రచ్చ చేశారు. దానివల్ల ఏ ఏ ఏ తప్పు చేయకుండా మాస్టర్లు బాధపడ్డారండి. అందులో హెచ్ఎం సార్ ఉన్నారండి, తర్వాత ఇంగ్లీష్ సార్ ఉన్నారండి, తర్వాత పీడీ సార్ ఉన్నారు. పీడీ సార్ కూడా 3 రోజులు స్కూల్కి రాలేదండి. అయితే స్టూడెంట్స్ అందరూ బాధపడుతున్నారండి. ఏం జరిగిందో ఎలా జరిగిందో మనకేం తెలియదు. అన్నారు ఇలా చేశారు అలా చేశారు, ఈ వివక్షత వచ్చింది ఈ కుల వివక్షత వచ్చిందని పెట్టి బయట పెట్టారండి. కానీ ఏం జరిగిందన్నది ఎవరికి తెలియదండి. ఎవరు చేశారని తెలియదండి. ఎవరో ప్రలోభన చేసిన పనిలో అంపడుతుందండి ఇది. కాకపోతే హెచ్ఎం సార్ ఇప్పుడు ఇంగ్లీష్ సారు మాకు కావాలని వీళ్ళందరూ వచ్చారండి. పీడీ సార్ కావాలని. అయితే ఇప్పుడు ప్రీ ఫైనల్స్ దగ్గరికి వచ్చాయండి 10th ఇంగ్లీష్ సార్ ఉన్నారండి. అందులోని ఇంగ్లీష్ సార్ సబ్జెక్ట్ పూర్వకంగా కాదండి స్కూల్ యాజమాన్య పూర్వకంగా చాలా గొప్పగా చెప్తారండి. అయితే మా ఇంగ్లీష్ సార్ మాకు కావాలా, పీడీ సార్ మాకు కావాలా, మా సార్లకు కావాలా అని వీళ్ళు కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకోవడానికి వచ్చారండి. ఇప్పుడు ప్రీ ఫైనల్స్ రేపు 5వ తరగతి 6వ తరగతిలో వచ్చిందండి. ఈ ఎగ్జామ్స్ ఈ సార్ లేకపోతే ఈ ఎగ్జామ్స్ వీళ్ళు రాయడం కష్టమండి. కోచింగ్ అంతా ఇచ్చేది అతనండి. మొత్తం యాజమాన్యం అంతా చూసింది అతనే. సార్ లేకపోతే పని అవదో. ఇంగ్లీష్ సబ్జెక్ట్ అందరూ మేము ఫెయిల్ అయిపోతాం. ఈ ఇంగ్లీష్ సబ్జెక్టే కాదు మొత్తం సబ్జెక్ట్ పూర్వకంగా ఫెయిల్ అయిపోతామండి. 30 సంవత్సరాలు అయిందండి మా ఊరికి ఎండపల్లికి హై స్కూల్ వచ్చండి. 30 సంవత్సరాల నుంచి వెనక్కి బ్యాక్కి వెళ్ళి చూడండి. ఏ కుల వివక్షత గొడవ అన్నా వచ్చిందో ఒకసారి చూడండి. అది నెట్వర్క్ చేయండి బాగానే. ఏ గొడవ లేదండి. నాకు తెలుసుండి నాకున్న విధానం ప్రకారంగా మా ఊరికి ఒక 7-8 మండలం పోస్టులు వచ్చాయండి. పోయిన సంవత్సరం జిల్లా పోస్ట్ వచ్చిందండి. ఇంతమంది ఇంత బాగా జరిగి స్టూడెంట్లు ఉండగలిగి ఇంతమంది ఈ మాస్టర్లు బాగా చెప్పడం ఇలా తయారయ్యారండి. ఇప్పుడు మాస్టర్లు ఇలా తీసేసి మాస్టర్లు చేయడం వల్ల ఇది అవుద్దండి. అందుకే మేము కలెక్టర్ సార్కి మా విన్నపం తెలియజేసుకుందామని మొత్తం స్టూడెంట్స్ అందరూ పేరెంట్స్తో తీసుకొచ్చారు. నేను ఒక పేరెంట్ అండి. నాకు ఇందులో ఏ ప్రలోభం గురించి మేము రాలేదండి. సార్లో రావాలా, మళ్ళీ చెప్పాలా, సబ్జెక్టులు బాగా చెప్పాలా, వీళ్ళు బాగా పాస్ అవ్వాలా, మంచి మార్కులు రావాలండి. వీళ్ళందరూ మధ్యతరగతి కుర్రోళ్ళండి. ఏదన్నా మంచి ర్యాంక్ వస్తేనే ఆ ర్యాంక్ని పెట్టి ఒకవేళ ఆ సారే కావాలని వచ్చారండి. ఆ సార్లు కావాలని వచ్చారండి సార్. అవతల వాళ్ళు వాళ్ళ మీద ఫిర్యాదు చేశారండి. ఆ ఫిర్యాదు ఎంతవరకు నిజం అన్నది ఎంతవరకు ఇది అన్నది మాకు ఏది తెలియదండి. వాళ్ళే పెట్టుకున్నాయండి. ఒకవేళ ఆ సార్లు మేము కావాలని వచ్చామండి. ఆ సార్లు వద్దని వాళ్ళు పెడతారండి. మేమేం కోరుకుందామని వచ్చామంటే సార్ని మన జిల్లా కలెక్టర్ వారిని ఈ 10th ఎగ్జామ్స్ అయిపోయే వరకు మాకు ఆ సార్లు నియమించవలసిందిగా కోరుతున్నాను. ఒకవేళ కంటిన్యూ చేసేసినా మాకు ఏం ఇబ్బంది ఏమి లేదండి. కంటిన్యూ చేసినా మాకు ఇబ్బంది ఏమి లేదండి. కానీ స్కూల్ నిమిత్తం మీద మాస్టర్ల మీద ఒక కుల వివక్షత తేవడం అనేది చాలా తప్పండి. ఒక ఉపాధ్యాయుడు అనగా దేవుడితో సమానం అండి. ఒక ఉపాధ్యాయుడికి చేయవలసిన విధానం సన్మానం చేయాలి తప్పండి. ఒక అవమానం చేయకూడదండి. అవమానం చేశారండి. అది అందరికీ సమానం అండి. అది ఏ కష్టం అంటే ఉన్నాయండి. క్యాస్ట్ పూర్వకంగా చేయకూడదండి. ఇది తప్పండి. ఇది ఒకవేళ మీకు ఏదైనా